గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను రోహన్ అండ్ అభినవ్ పేరెంట్‌ని. వాళ్ళిప్పుడు ఫోర్త్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్‌కి వెళ్ళినారు. సో, ఆహ్, ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు రోహన్ ఏజ్ యాక్చువల్లీ అబాకస్ జాయిన్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. అంటే చాలా ఎక్కువ ఏజ్. చిన్న ఉన్నప్పుడు ఏజ్ జాయిన్ చేయాలి. సో, అసలు జాయిన్ చేయాలా లేదా నాకు ఆలోచన ఉండే. అభినవ్‌ని ఒకటే జాయిన్ చేద్దామని అనుకున్నాము. కానీ ఒక లెవెల్ ట్రై చేస్తే బావుండు అంటే మీరు అందరన్నారు లెవెల్ 11స్ వరకు చేయాలి. లేకపోతే అసలు వెళ్ళొద్దు అనన్నారు. కానీ స్టిల్ ట్రై చేద్దాం అన్నట్టుగా రోహన్ కూడా ట్రై చేశాము మేము. ఆహ్, అభినవ్ కంటే రోహనే ఫాస్ట్‌గా చేయడం స్టార్ట్ పెట్టినాడు. సో, రోహన్ ఇన్‌స్పిరేషన్ తీసుకొని అభినవ్ కూడా సో, ఇద్దరు ఆహ్, చాలా బెటర్‌మెంట్ అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చి రోహన్ ఇప్పుడు ఎయిత్ గ్రేడ్, అభినవ్ వచ్చి ఫోర్త్ గ్రేడ్. సో క్లాసెస్ లో కూడా మ్యాథ్స్ లో కొంచెం అంత డల్ అని కాదు కానీ యావరేజ్ గా ఉండే. కానీ ఇప్పుడు ఏ ఏ క్వశ్చన్స్ అడిగినా టీచర్ ఫాస్ట్ గా ఆన్సర్స్ అభినవే ఫస్ట్ చెప్తాడు. ఏంటి ఇంత ఫాస్ట్ గా చెప్తున్నావు అని టీచర్ అంటే అబాగాస్ అని అడుగుతారు వాళ్ళు ముందే. అవును మేడం అంటారు. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా చాలా పెరిగినాయి. నెక్స్ట్ ప్రాడజీకి వచ్చినప్పుడు కూడా ప్రాడజీ ఫస్ట్ బాగా సతాయించినారు ఇద్దరు. హాలిడేస్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి మమ్మీ, ప్రాడజీ ప్రాడజీ అని. కానీ క్లాస్ అనగానే బాగా ఎగ్జైటింగ్ గా వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే అభినవ్ అయితే మోటివేషనల్ స్టోరీస్ వస్తాము. మాడ మోటివేషనల్ స్టోరీ చెప్పిందంటే చాలా మోటివేట్ గా ఫీల్ అయ్యేవాడు. రోహన్ కూడా చాలా మేడం క్లాస్ తీసుకుంటున్నారంటే అటెంటివ్ గా ఉండేవారు. మధ్యలో గ్యాప్ లో మేము కుదిరినప్పుడు మేము వినేవాళ్ళము. వినేవాళ్ళప్పుడు మా హస్బెండ్ నేను వింటుంటే మేడం మోటివేషన్ వింటే నిజంగా మనం కూడా అబ్బాయి జాయిన్ అయితే క్లియర్ అయిపోతాం అన్నట్టుంది. చాలా మోటివేట్ చేస్తారు మేడం, చాలా టాలెంటెడ్. ఎవరైనా పిల్లలు చిన్నగా ఉన్నారా అసలు యాక్చువల్లీ ఇంకా మంచి ఏజ్ ఉంటే చాలా మోటివేషన్ ఇస్తారు మేడం. ఏదైనా సాధించొచ్చు అంత గ్రేట్ మోటివేషన్ అని. ఆ విషయంలో మాత్రం అంటే టీచర్ అనేది ఒక ఎడ్యుకేషన్ కాకుండా వాల్యూస్ ప్లస్ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒక రోల్ మోడల్ ని ముందు ఉండాలి అని నేను అనుకుంటాను. అందులో 100% మార్క్స్ మీకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఆ క్లాసెస్ అప్పుడప్పుడు మాకు సెట్ అవ్వకపోవచ్చు. కొన్ని కొన్ని బయట అవుటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్ ముందే చెప్తారు మమ్మీ క్లాస్ ఉంది క్లాస్ ఉంది క్లాస్ ఉంది అని చెప్తారు. అయితే ఫస్ట్ క్లాస్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా క్లాస్ కాకుండా ఏ పార్టీకి మేము రాము అనేవారు. సో క్లాస్ అయ్యాకే వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు. క్లాస్ కోసం అంత ఇంట్రెస్ట్ ఫస్టే జాయిన్ అవ్వాలి అని. ఆ ఇంట్రెస్టింగ్ ఎందుకు అంత క్లాస్ స్కూల్ హోంవర్క్స్ ఉన్నా కూడా క్లాస్ కి మొత్తం రెడీ అయిపోయేవాళ్ళు. స్ట్రెస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ముందు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అయితే అబాకస్ చేయాలి, క్లాస్ చేయాలి, హోంవర్క్ చేయాలి, అది చేయాలి అని. కానీ అంత స్ట్రెస్ లేదు ఇప్పుడు. ఎందుకంటే మీ క్లాస్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అంత ఈజీ మెథడ్ లో చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళకి అంత స్ట్రెస్ అనిపించదు. ఆడుతూ పాడుతూ 4 లెవెల్స్ ఎట్లా అయిపోయామో కానీ చాలా ఆడుతూ పాడుతూ ఈజీగా అయిపోయినాయి. నాలెడ్జ్ చాలా గెయిన్ చేస్తున్నారు. విజువల్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ చాలా గెయిన్ చేస్తున్నారు. నేనే పక్క నుంచి అల్లరి చేయకండి ఉంటూ ఉంటాను. అంటే వాళ్ళు క్లాస్ లో ఉన్నట్టు ఫీల్ అవ్వరు. మేడం చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా అందరితో ఉన్నట్టు అనిపిస్తది. ఆ చాలా ఎంజాయ్ చేస్తారు క్లాసెస్ ని కూడా. అంత అంటే ఏదో బర్డెన్ గా చేయాలి అన్నట్టుగా చేయకుండా చాలా ఈజీ గోయింగ్ లోనే అబాకస్ అయిపోయినాయి. 4 లెవెల్స్ అయిపోయినాయి. ఎక్స్పెక్టింగ్ 11 లెవెల్స్ కూడా అయిపోతాయని. టిల్ దెన్ రోహన్ కూడా ఎయిత్ క్లాస్ లో అబాకస్ అంటే ఒకసారి అభినవ్కి కాలు స్ప్రెయిన్ అయిండే. మీకు తెలుసు అనుకుంటాను. అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ వాడికి మేము కార్లో తీసుకెళ్ళి క్లాస్ మెడికల్ హాల్లో పెట్టినాము. ఎందుకు తీసుకొచ్చినారంటే లేదు ఎగ్జామ్ రాయాల్సిందే అని తీసుకొచ్చాము అంటే వాడు ఇలా పేపర్ ఇవ్వగానే 5 మినిట్స్ లో ఇచ్చేసాడు మమ్మీ అయిపోయింది అని. ఏం అయిపోయింది ఇంత తొందరగా, చూసుకోమని వాళ్ళు క్లాస్ టీచర్ అన్నారు. అయిపోయింది మేడం అనేసి ఇచ్చేసి వచ్చేసినాడు ఇంకా. అంటే అంత ఫాస్ట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్ గా రాస్తాడని. చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు. హోప్ఫుల్లీ వాళ్ళు అబాకస్ లో జెమ్స్ కావాలని ఆ నేను అనుకుంటాను. అది ప్రాడజీలో ఒకటి మాత్రం అది పై వాళ్ళ మిస్టేక్, అది మీ సైడ్ నుంచి మిస్టేక్ కాదు కానీ అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది పిల్లోడికి. కానీ స్టిల్ నేను ఇంకో ప్రాడజీ చేయనన్నాడు. మీరు చాలా నిజంగా వాడికి బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. మా హస్బెండ్ కూడా అన్నాడు
మేడం చాలా బాగా చెప్పారు. మనం అవార్డ్స్ కోసం, రివార్డ్స్ కోసం కాదు, నాలెడ్జ్ కోసం చదువుకోవాలని. అది ఆయన కూడా అన్నారు. మేడం చాలా బాగా చెప్పారు. అది వాడు ఏడుస్తున్న వాడు కూడా ఆపేశాడు. అంత మోటివేషనల్ మీరు చెప్తున్నారు కాబట్టి, లేకపోతే వాడు ఏడుస్తూ ఏడుస్తుండేవాడు. ఆ తర్వాత కూడా మీరు చాలా చెప్పారు. వస్తది, ఖచ్చితంగా వస్తది. అంటే మీరు ఒక స్టూడెంట్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నెక్స్ట్ అవార్డ్ వచ్చిన వెంటనే మీరు మాకు ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని కూడా చాలా బ్యాకప్ మీరు వర్కౌట్ చేశారు. ఆ, వాళ్ళతో మాట్లాడి చేసి మేము చేయలేకపోయాము, కానీ మీరు మా కోసం చాలా శ్రమ పడ్డారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అది చూసిన వెంటనే అప్పటి వరకు చేయనన్నాడు. నెక్స్ట్ ప్రోడజీ ఖచ్చితంగా, నెక్స్ట్ ప్రోడజీ నేను చేయాల్సిందే, ఛాంపియన్ కొట్టాల్సిందే అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ యర్ దిస్ మోటివేషన్. అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తే వాళ్ళు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆ స్పిరిట్ ఉంటది. లేదు అంటే ఆ డల్ డల్ గానే ఉంటే వాళ్ళు ఏదో అచీవ్ చేయాలని ఎప్పుడు ఉండదు. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఆ కాన్సన్ట్రేషన్, వాటిని మీరు బిల్డప్ చేస్తున్నారు. క్లియర్ మోటివేషన్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ మాత్రం పెట్టుకుంటారు షూర్ గా. అంటే అబాకస్ స్టార్ట్ అయిపోయిన నుంచి ముందు నుంచే కొంచెం ప్లానింగ్ ఉంటుండే టైం టేబుల్స్ సెట్ చేయడంలో. కానీ అబాకస్ జాయిన్ అయ్యాక ఒక స్ట్రాటజీ, ఒక టైం టేబుల్, ఎగ్జామ్స్ రాగానే ఎగ్జామ్స్ ఒక 10 days ముందే వాళ్ళు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే అబాకస్ బర్డెన్ అవ్వద్దు, అన్ని ప్లాన్ అవుట్ చేయాలని. ఇవన్నీ నాకు చాలా మటుకు మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు. అవన్నీ మీరు స్పిరిట్ నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.